హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. నేను చెప్పిన విధంగా పుదీనా పచ్చడి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా పచ్చడిని దోశకి కానీ లేదంటే చపాతీల్లోకి కానీ రైస్కి కానీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పుదీనా పచ్చడి తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మా గార్డెన్లో పెరిగిన పుదీనాని తీసుకున్నాను. ఒక కట్ట వరకైతే వచ్చిందండి. దీన్ని చక్కగా ఆకుల్లాగా తుంచుకొని కడిగి తీసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకొని చక్కగా వేగనివ్వండి. ఇలా కలుపుతూ నువ్వులని కాస్త చిటపటలాడేంతవరకు కాస్త కలర్ కూడా చేంజ్ అవుతాయండి. సో అలా వేపుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకోండి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి. ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ని వేసుకొని చక్కగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుతూ గ్రీన్ చిల్లీస్ని ఆయిల్లో బాగా వేగనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇందాక మనం వేపినవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేస్తున్నాను 4-5. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇందాక ప్యాన్ పెట్టేసుకోండి. అందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో పుదీనా ఆకుని చక్కగా కడిగి వేసేసుకోండి. ఈ విధంగా పుదీనా ఆకు మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో చక్కగా కలుపుతూ ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు టమాటో ముక్కలని వేసేస్తున్నానండి. టమాటో ముక్కలు అలాగే పుదీనా 2 కూడా వేగిపోతాయి కదా. సో 2 కూడా ఒకేసారి యాడ్ చేసేసాను. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గర పడిపోయింది. చూస్తున్నారా? మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి టమాటో అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పుదీనా కూడా చక్కగా అందులోనే మగ్గిపోయింది కదండి. ఈ విధంగా టమాటో మరియు పుదీనా చక్కగా మగ్గిపోయిన తర్వాత కాస్త గుప్పెడంతా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకొని దీన్ని కూడా కాస్త ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు వేడి మీద మనకి కొత్తిమీర కూడా అందులోనే ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకుందాం. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసానండి టమాటో మరియు పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఎలాంటి వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది ఇలా వస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ పచ్చడిని పోపు వేసుకోవచ్చు. నేను ఇక్కడ పోపు ఏం వేయట్లేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మడత రొట్టె అంటారు కదా, మడత చపాతీ, ఆ చపాతీల్లోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కైనా లేదంటే దోశకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.